బాబు రెడీ బాబు. కెమెరా ఈ రోజు నుంచి అయితే బండిని ఒక డైలీ ట్రైన్ కింద నడపబోతున్నారు. బ్రాంచ్ లైన్ వేసిన ఫుల్ ప్లెజర్ సూపర్ ఫాస్ట్ తిరిగి ఫస్ట్ బండి అయితే ఇదండి. అసలు ఎరగేసేసాడు రన్ అయితే. మనమైతే ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నాం అన్నమాట. 20% పర్ఫార్మెన్స్. ఫైనల్లీ ఇదండి విషయం అయితే. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. నేనైతే ఇప్పుడు లింగంపల్లి స్టేషన్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. అదేంటంటే మీరు ఆల్రెడీ తమిళ టైట్లో చూసే ఉంటారు. సో ఈ రోజు ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి 12776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్ళే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట. ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. నేనైతే లోకో చూడడానికి ముందుకు వెళ్తున్నా. సో ఒకసారి లోకో ఏంటని చూసేసాక వివరాలన్నీ మాట్లాడుకుందాం అనమాట. ఈరోజు మనం లీడ్ చేయబోయే లోకో వచ్చేసి 37677 విజయవాడ సంబంధించిన WP7 లోకోమోటివ్ అండి. ఇది వచ్చేసి మన ట్రైన్ యొక్క జనరల్ కోచ్ అండి, ఫ్రంట్ కోచ్. సో బండి అయితే ఫుల్ అయిపోయింది అనమాట జనరల్ కోచ్ ఇక్కడే లింగంపల్లిలో. సో బండికి అయితే ఫుల్ డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు టైం వచ్చి 6:57 అవుతుంది అనమాట. మన బండి యొక్క డిపార్చర్ వచ్చి 7 o'clockకి. కాబట్టి ఈరోజు బండి టైంకి డిపార్చర్ అవుతుందో లేదో చెప్పలేను. ఎందుకంటే ఒక స్పెషల్ థింగ్ ఉందని చెప్పాను కదా. అదేంటంటే బండి నిన్నటి వరకు ఒక ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ కింద తిరిగేది అనమాట. బండి స్టార్టింగ్ ఇనాగ్రేట్ అయిన కాడి నుంచి ఈ రోజు నుంచి అయితే బండిని ఒక డైలీ ట్రైన్ కింద నడపబోతున్నారు. అందుకని చెప్పి బండికి ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎవరో వస్తున్నారంట. అందుకని చెప్పి ఆర్పీఎఫ్లు చాలా గట్టిగా ఉన్నారు ప్లాట్ఫామ్ మీద. అసలు ఖాళీ లేదు ప్లాట్ఫామ్ మొత్తం, ఎటు చూసిన ఆర్పీఎఫ్లో ఉన్నారు. సో అందుకని చెప్పి నేను కొంచెం దూరంగా వచ్చి రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరో వచ్చి బండి ఫ్లాగ్ ఆఫ్ ఇస్తున్నారు, బట్ మన బండికి అయితే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అప్పుడు వాళ్ళు వచ్చేసారు అనుకుంటా. సో అందుకంటే మన బండి ఆన్ టైం డిపార్చర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుంది. సో ఈ లోపు ఇంకా 2 నిమిషాలు ఉంది మనకి బండి డిపార్చర్ అవ్వడానికి. ఈ లోపు కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో మన బండి యొక్క నెంబర్ వచ్చేసి 12776 అనమాట, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు. అదే కాకినాడ నుంచి లింగంపల్లి వచ్చేటప్పుడు అయితే మాత్రం 12775. మన బండి ఇది వరకు ఒక ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ కింద తిరిగేది, ఇప్పుడైతే డైలీ ట్రైన్గా నడవబోతుంది. సో ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ కింద తిరిగేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మన బండికి 2 రేకులు ఉండేవి. ఆ 2 రేకుల్లో 3 days మన డైలీ కాకినాడ ఎక్స్ప్రెస్ కింద తిరిగినప్పుడు మిగతా డేస్లో బండిని స్పెషల్ కింద తిప్పేవాళ్ళం అనమాట. కాకినాడ నుంచి చర్లపల్లి, కాకినాడ లింగంపల్లి స్పెషల్ కింద తిప్పేవారు. సో అది ఎందుకు తిప్పేవారు అర్థంగా అయ్యేది కాదు. మేబీ రెవెన్యూ కోసం ఎందుకంటే స్పెషల్కి ఫేర్ ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే నార్మల్ రెగ్యులర్ ట్రైన్ కాబట్టి కొంచెం ఫేర్ తక్కువ ఉండాలి. బండి డిపార్చర్ ఇంకా 1 minute ఉందన్నమాట. ఈ 1 minuteలో మన బండిని తీసేస్తానేమో చూద్దాం. ఆల్రెడీ క్లియరెన్స్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో బండికి అయితే క్లియరెన్స్ పెట్టేశాడు. సో మనమైతే నా కోచ్ దగ్గరికి వెళ్ళిపోతే ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే స్లీపర్ క్లాస్లో కోచ్ వచ్చి S5 సీట్ నెంబర్ 7 అనమాట. సైడ్ లోవర్ వేసాడు. యాక్చువల్గా బండి టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే కొట్టేసాడు అనమాట, సైడ్లో ప్రిఫరెన్స్ పెట్టి. అది కూడా ఏసీ కోచ్ వెనకాలన్నమాట. సో మనకైతే సీట్ దొరికేసింది. సో మనకైతే ఆల్రెడీ హాంకింగ్ కొడుతున్నాడు. పెళ్లి బండి ఎక్కేద్దాం. బండి స్టార్ట్ అయ్యాక మిగతా విషయాలని మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు టైం ఎగ్జాక్ట్గా 7 అవగానే బండి అయితే లింగంపల్లి నుంచి డిపార్ట్ అయిందనమాట. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేటలో ఉంటుంది, 18 kilometers. అది కూడా సిటీలోనే ఉంటుంది. సో అక్కడైతే కలుసుకుందాం. ఈ లోపల లగేజ్ అది కొంచెం సర్దుకుంటాను నేను. ఈ లోపల ఒకసారి వాష్రూమ్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అనమాట. సో చాలా నీట్గా ఉంది, స్మెల్ అయితే ఏమి లేదు, వాటర్ కూడా వస్తుంది. సో నో ఇష్యూస్ ఇక్కడ. నెక్స్ట్ ఈ పక్కన వాష్రూమ్ చూద్దాం. సో ఇది కూడా ఇండియన్ స్టైలే. సో ఇక్కడ డస్ట్బిన్ కూడా పెట్టారు విత్ ఆ కవర్. సో మిర్రర్ కూడా నీట్గానే ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి. సో వాష్రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి. లింగంపల్లిలో డిపార్ట్ అయ్యాక మన బండి యొక్క ఆక్యుపెన్సీ చూసుకుంటే స్లీప్ రిజర్వేషన్ క్లాసెస్లో అయితే ఒక 30 to 40% అయితే ఉందండి. సో జనరల్ అయితే ఫుల్ అయిపోయింది. సో జనరల్ అయితే ఖాళీ లేదు. అండ్ మన బండికి మ్యాక్సిమం టికెట్లని ఆల్మోస్ట్ అన్ని సికింద్రాబాద్ నుంచి అనమాట. సో అక్కడక్కడ కొన్ని టికెట్లు బేగంపేట నుంచి ఉంటాయి, మ్యాక్సిమం అయితే సికింద్రాబాద్ నుంచి ఉంటాయి. సో లింగంపల్లి 30-40. సో సికింద్రాబాద్ దాడేసరికి బండి అయితే హౌస్ఫుల్ అయిపోతుంది. ఈ పక్కన డివైడ్ అవుతుంది కదా, అది వచ్చేసి సికింద్రాబాద్ స్కిప్ చేసి డైరెక్ట్ చర్లపల్లికి వెళ్ళాలండి. మౌలాలి బైపాస్ క్యాబిన్ దగ్గర కలుస్తుంది అనమాట. అలాగే సో ఈ మధ్యనే ఓపెన్ చేశారు, చాలా వరకు ట్రైన్లు కొన్ని ఉంటున్నాయి కదా. సో వచ్చి సికింద్రాబాద్ స్కిప్ చేసి లింగంపల్లి రావడానికి ఆ రూట్ని అయితే యూజ్ చేసుకుంటారు.
ఇప్పుడు సింగైన బండి వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి అది. సో వాడు జస్ట్ బేగంపేటలో అలా డిపార్ట్ అయ్యాడు, మంచి యాక్సిలరేషన్ స్కిప్ కొట్టాడు అనమాట. ఈ నేచర్ కేర్ హాస్పిటల్ మనకు కూడా జింగగా దొరికాడు. సో నెక్స్ట్ మనకి బేగంపేట స్టేషన్ వస్తుంది, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అన్నమాట ఇక్కడ నుంచి. సో అక్కడ కలుసుకుందాం. బండి అయితే ఇప్పుడు మన ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ అయిన బేగంపేట స్టేషన్కి అయితే వచ్చిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు. సో మనకైతే ఇక్కడ హాల్ట్ వచ్చేసి 1 మినిట్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడికి 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం. సో మనకైతే ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ కూడా వేసేసారు. సో వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. నెక్స్ట్ సికింద్రాబాద్లో కలుసుకుని కొంచెం బాగా మాట్లాడుకుందాం, ఎందుకంటే అక్కడ మనకి హాల్టింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకైతే ఇక్కడ బేగంపేటలో జన్మభూమి కూడా రాబోతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. సో వాడైతే అవుటర్లో ఉన్నామండి బేగంపేటకి. సో మన బండి ఈ లోపే డిపార్ట్ అయింది. సో మనకైతే జింగు దొరుకుతాడు ఎదరా. మనం ఇలా ఎగ్జిట్ అవుతున్నాం. జన్మభూమి అయితే బేగంపేటలోకి ఎంటర్ అవుతున్నాడండి. సో జన్మభూమి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. బండి సికింద్రాబాద్లో ఖాళీ అయిపోద్ది. సో ఏ బండి అయినా సరే సికింద్రాబాద్ లింగంపల్లి వస్తుందంటే సో ఆ బండికి మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ సికింద్రాబాద్లో దిగిపోతారు. ఎక్కి వాళ్ళు అలాగే ఉంటారు అనమాట. సికింద్రాబాద్లో మ్యాక్సిమం బోటింగ్స్ అనేవి ఉంటాయి. మీరు చూసుకుంటే మన బండి అయితే ఇప్పుడు మన సెకండ్ అఫీషియల్ హాల్ట్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడికి 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడనమాట. మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. ఇంకా ఈ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మాట్లాడుకోవాలనుకుంటే మీకు తెలిసిందే, సికింద్రాబాద్ మన ఎస్సీఆర్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. అండ్ మీకు తెలిసిందే ఎస్సీఆర్లోనే హైయెస్ట్ గ్రాస్ ఎర్నింగ్ స్టేషన్ అనమాట మన సికింద్రాబాద్ జంక్షన్. సో ఎన్ఎస్సి 1 కేటగిరీ కింద వచ్చే స్టేషన్ ఇది. ప్రస్తుతానికి స్టేషన్ అయితే కంప్లీట్ రెనోవేషన్లో ఉందన్నమాట, ఇంకెక్కడ పూర్తి అవ్వలేదు. సో ఇది వచ్చేసి యాక్చువల్గా మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ప్లాట్ఫామ్ 1 నుంచి ఆల్మోస్ట్ 7 వరకు ఉన్నట్టుంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చాలా పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. మనకు వచ్చేసి ఈ సికింద్రాబాద్ జంక్షన్లో టోటల్ 5 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉంటుందండి. అండ్ అలాగే మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ లాగా వచ్చేసి డైరెక్ట్ వరంగల్ అనమాట. ఆల్మోస్ట్ 142 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. అలాగే స్లాట్ చూసుకుంటే స్లాట్ కూడా చాలా ఖాళీ అనమాట. సో మనం ముందు వెళ్ళేవాడు ఎవరు లేడు, వెనకాల వచ్చేవాడు ఎవరు లేడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బండి అయితే సికింద్రాబాద్ వచ్చేసరికి మొత్తం 100% ఆక్యుపెన్సీ అనమాట. ప్రతి సీటు ఫిల్ అయిపోయింది. సో జనరల్ హౌస్ ఫుల్, స్లీపర్ హౌస్ ఫుల్, మొత్తం ఏసీ కూడా హౌస్ ఫుల్ అనమాట. సో బండి ట్రైవిక్లో తిరిగేటప్పుడే బీభత్సమైన డిమాండ్తో నడిచేది. ఇప్పుడు బండి రెగ్యులర్ చేశారు, ఇప్పుడు ఇంకా బీభత్సమైన డిమాండ్తో నడవబోతుంది. బేసిక్గా మీకు ఈ రూట్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో అండ్ సికింద్రాబాద్ కాకినాడ మధ్యలో ఎన్ని ట్రైన్లు వేసినా సరే సో పీక్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి అన్నమాట. సో దాంట్లో సమస్య లేదు. అది భయ వరంగల్ అవనివ్వండి, లేదంటే భయ గుంటూరు అవనివ్వండి. సో బండి అయితే ఎప్పుడు ఖాళీగా నడిచే దాఖలాలు అయితే ఉండవు. సో బండి అయితే హౌస్ఫుల్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు ఈ రూట్లో. ఇంకా అలాగే మన ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, మన ట్రైన్ వచ్చేసి December 9, 2012లో అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఇనాగ్రేషన్ టైంలో బండి ఎలా నడిచేదంటే, సో కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఏసీ సూపర్ ఫాస్ట్గా నడిచేది, కాకినాడ ఏసీ సూపర్ ఫాస్ట్గా. సో తర్వాత దీనికి స్లీపర్ కోచ్ యాడ్ చేయడం అది జరిగింది. అండ్ అలాగే లింగంపల్లి ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 2023 సెప్టెంబర్ వరకు మన బండి అయితే ఏసీ సూపర్ ఫాస్ట్గానే నడిచింది. సో తర్వాత సెప్టెంబర్ అయితే మన దానికి స్లీపర్ కోచ్లు యాడ్ చేశారు. దానికన్నా ముందు సో మన బండికి డిఎల్ కోచ్ ఉంటుంది కదా, ఎస్ఎల్ఆర్ కోచ్, దాంట్లో అయితే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కూడా చేశారనమాట. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్లీపర్ కోచ్లు యాడ్ చేసి సో బండి అయితే నడుపుతున్నారు. సో ఏసీగా నడిపినప్పుడు హౌస్ఫుల్ నడిచేది, ఆల్మోస్ట్ స్లీపర్కి నడిచిన తర్వాత ఇంకా అలా సమస్య లేదు. మొత్తం 100%, 120% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ఆర్ఐసీలు మొత్తం వివత్సంగా ఉంటే క్లియర్ అవ్వాలి. ఆర్ఐసీ క్లియర్ అవ్వకుండా వెళ్ళిన చాలామంది ఉన్నారన్నమాట ఈ బండిలో. సో అంత మంచి డిమాండ్ ఉన్న బండి ఇది. సో ఈ బండి అనే కాదు, దీని వెనకాల గౌతమి, లేదంటే మన మహబూబ్నగర్, విశాఖపట్నం, గోదావరి, విశాఖ అన్ని వివత్సమైన హౌస్ఫుల్ అనమాట ఈ రూట్లో. సో ద మోస్ట్ ప్రాఫిటబుల్ రూట్ అనమాట మన ఎస్సీఆర్లోనే, ఈ సికింద్రాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం రూటు. సో ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు ఆడిన తర్వాత మనకైతే సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ ఇచ్చేసారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అవ్వడం వల్ల మెయిన్ లైన్ డిపార్చర్. సో యాక్సిలేషన్ అయితే బాగుంది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. సో మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్లో ఉంటుంది. సో మనకి కాజీపేట కూడా స్టాప్ లేదు. 142 కిలోమీటర్స్ అనమాట నాన్ స్టాప్ రన్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. స్లాట్ ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. యూజువల్గా మన బండికి ఈ రూట్లో చాలా మంచి ప్రిఫరెన్స్ ఉంటుందండి. అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ డైలీ రన్ కదా. సో డ్రైవింగ్లో నుంచి డైలీకి ఎలా ఉంటుంది, ఫస్ట్ రన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ రన్. సో ఇప్పుడు ఎలా ఉంటుందో ప్రిఫరెన్స్ అనేది చూద్దాం. బండి సికింద్రాబాద్ దాటగానే మంచి యాక్సిలరేషన్ అందుకున్నాడండి. మనమైతే ఇప్పుడు మౌనవల్లి క్రాస్ చేసాం అనమాట. చర్లపల్లి స్కిప్ చేయబోతున్నాం మనమైతే ఇప్పుడు. సో
సో మనకి చర్లపల్లి వరకు ఏదో అలా వెళ్తారు, కానీ చర్లపల్లి దాటిన తర్వాత మనకైతే 130 సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో 130 సెక్షన్లో ఎలా కొడతారని చూద్దాం. 130 పట్టుకుంటాడని అనుకుంటున్నాను. సో పట్టుకునే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి, చూద్దాం. సో మనకైతే ఇప్పుడు ఆపోజిట్లో ఇది వచ్చేసి మన కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది ఆపోజిట్ ట్రైన్ బ్లాక్ అనమాట. ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఇదివరకు ఈ బిల్డింగ్ చూసి ఏదో అనుకునేవాడిని, కానీ ఇవేంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి ప్రొవైడ్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి ఆ వెనక కనిపిస్తుంది వచ్చేసి ఇన్ఫోసిస్ వాళ్ళది ఏదో బిల్డింగ్ అంట. సో వాళ్ళ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే బిల్డింగ్ అంట అది. మనకైతే 130 సెక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు జస్ట్ చర్లపల్లి క్రాస్ చేయగానే మన బండి అయితే యాక్సిడెంట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే 130 దగ్గరలో ఉన్నాడు. సో 130 వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తాను, మీకు చూపిస్తాను. సికింద్రాబాద్ దగ్గరలో ప్రతి రైలు ఫ్యాన్కి తెలుసు అనమాట గట్ కేసెస్ స్కిప్ ఎలా ఉంటుంది అనేది, ఏ బండి సరే ఏ రేంజ్లో కొడుతుంది అనేది. సో నెక్స్ట్ వచ్చి మన గట్ కేసెస్ స్కిప్ అయితే రాబోతుంది, అది రికార్డ్ చేసుకుందాం. మీరు చూసారు కదా గట్కేసర్ స్కిప్, దిస్ ఈజ్ వై వీ లవ్ గట్కేసర్ స్కిప్ అనమాట. ఏ బండి అయినా సరే ఎంత మంది స్పీడ్లో కొడతారు, 125, 128, 120 అదే రేంజ్లో కొడతాయి అనమాట గట్కేసర్ స్కిప్లు. సో అందుకే మన వాళ్ళు రైల్ ప్లానింగ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు గట్కేసర్లో ఇప్పుడు. సో ఈ బండి వచ్చేసి మన దానాపూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ అనమాట. సో ఇప్పటివరకు పగిడిపల్లి అవుటర్ లాగాడు. సో వాడి క్లియరెన్స్ దొరికింది, వచ్చేసాడు. సో మనమైతే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే పగిడిపల్లి జంక్షన్ క్రాస్ చేయబోతున్నాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు ఈ పగిడిపల్లి జంక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో ఈ పగిడిపల్లి నుంచి మనకి గుంటూరు లైన్ అనేది కట్ అవుతుంది అనమాట. సో మనమైతే స్ట్రైట్గా వెళ్ళాగా కాజీపేట వరంగల్ లైన్లో వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి కట్ అయ్యే లైన్ వచ్చేసి నల్గొండ గుంటూరు అయితే వెళ్తే విజయవాడలో మెర్జ్ అవుతుంది అనమాట. మనం భువనగిరి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ ఏదో పెద్దగా కనిపిస్తుంది, ఏదో టెంపుల్లో ఉంది. సో ఏ టెంపుల్ అనేది నాకు తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఇప్పుడు చూస్తారు కదా, ఆల్మోస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్లో 2 ట్రైన్లు ఒక ట్రాక్ మీద ఉన్నాం. బేసిక్గా అక్కడ ఏం జరిగిందంటే దాని ముందెళ్ళ బండి జేసీబీ వాస్కోడగామా బండి ఉంది కదా, అది వచ్చేసి ఆ లేయర్లో లూప్ స్కిప్ కొట్టింది. సో లూప్లోకి మెయిన్ లైన్లోకి వచ్చడం వల్ల సో అక్కడ చాలా తక్కువ డిస్టెన్స్ ఉందన్నమాట లూప్కి ఈ ఫ్రైట్ ఉన్న మెయిన్ లైన్కి. సో అందుకని చెప్పి చాలా తక్కువ దూరంలో ఒకటే ట్రాక్ మీద 2 ట్రైన్స్ ఉన్నట్టు కనిపించింది మనకైతే. సో యాక్చువల్గా వాడైతే లూప్ స్కిప్ కొట్టడం వల్ల అలా కనిపించింది అనమాట.
వచ్చేసి ఇప్పుడు కాజీపేట జంక్షన్ అవుటర్లో ఉన్నామండి. మన బండికి అయితే కాజీపేటలో స్టాప్ అది లేదు. సో కాజీపేట స్కిప్ ఎలా కొడతారో చూద్దాం. అలాగే మనకు వచ్చేసి ఇప్పుడు జింగ్ కూడా రాబోతుంది, జైపూర్ మైసూర్ సూపర్ ఫాస్ట్ అనమాట. సో అది కూడా రికార్డ్ చేసుకుందాం. మీరు చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు మెల్లిగా స్కిప్ కొడుతున్నామా, చూస్తుంటే దూరంగా సిగ్నల్ రెడ్గా కనిపిస్తుంది. లేదండి, క్లియరెన్స్ ఉంది. సో మనమైతే కాజీపేటని స్కిప్ కొడుతున్నాం. సో కాజీపేటని స్కిప్ చేస్తే వెరీ ఫ్యూ ట్రైన్స్లో మంద కూడా ఒకటి అనమాట ఈ సికింద్రాబాద్ విజయవాడ సెక్షన్లో. ఈ కాజీపేట జంక్షన్లో మనమైతే డైవర్షన్ తీసుకుంటామని టువర్డ్స్ విజయవాడ సైడ్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనమైతే నాగ్పూర్ లైన్లోకి వెళ్తాం, నాగ్పూర్ న్యూఢిల్లీ లైన్లోకి. మీరు చూసుకోవచ్చు, మన బండి అయితే పూర్తిగా డైవర్షన్ తీసుకుందనమాట. ఆ పక్కన చూసుకుంటే మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అయితే క్రాస్ అవుతుంది. మనమైతే ఇప్పుడు 164 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత 20 నిమిషాలు లేట్గా వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనల్ని అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు అనమాట. సో మనం ఇక్కడికి వచ్చేసరికి మన ముందు ఒక స్పెషల్ బండి ఒకటి వెళ్ళిపోయింది అనమాట వరంగల్ నుంచి. సో మనమైతే వాడిని ఓవర్టేక్ కొట్టబోతున్నాం దారిలో. సో వాడైతే వచ్చేసి వరంగల్ నుంచి విజయవాడ దాకా నాన్ స్టాప్ రన్ ఉంటుంది అడిగి, బట్ స్టిల్ మనమైతే ఆయన ఓవర్టేక్ కొడతాం, ఎందుకంటే మనది సూపర్ ఫాస్ట్ వాడు స్పెషల్ కాబట్టి. సో వాడి ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది, అక్కడ లూప్ వేయాల్సి వస్తుంది అన్ని. సో మనమైతే బాగానే పరిగెడుతున్నాం ఇక్కడ వరకు. అండ్ అలాగే మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. 2 minutes మనం అయితే డిపార్ట్ అయిపోవాలి. సో నెక్స్ట్ లాగే వచ్చేసి ఖమ్మం స్టేషన్లో అది వచ్చేసి 110 kilometers అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఈ 110 kilometersలో ఈ మధ్యలో ఎక్కడైనా కొట్టేయచ్చు ఆ స్పెషల్గా అన్ని దారిలో. బండి అయితే వరంగల్ దాటి ఒక 10-15 నిమిషాల్లో అవుతుందండి. సో మనం కేసముద్రం చాలా దగ్గరలో ఉన్నవాడు. కేసముద్రంలో మనం ఇంతకు మనకు స్పెషల్గా ఒకడు లూప్ అయి ఉన్నాడు. సో వాడు మనకంటే ముందే బయలుదేరాడు వరంగల్లో. వాడిని అయితే కేసముద్రంలో లూప్ వేశారు. చూద్దాం మనం ఓవర్టేక్ ఎలా కొడతామో. ఆల్రెడీ మనోడు 130లో పరిగెడుతున్నాడు అనమాట. సో మంచి చూపిస్తున్నాడు స్పీడ్తో. Whatever we are witnessing now is an absolute carnage from Kakinada super fast అండి ఇది. సో మామూలుగా లేదు రన్.
చూసారు కదా మీరు ఆ ప్లాట్ఫామ్ స్కిప్లో ఆ ఓటీ, నాకైతే మైండ్ బ్లో అయిపోయింది అంతే. అబ్సల్యూట్ కార్నేజ్ అంతే, రన్నింగ్ అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఓటీలు స్కిప్లు పడతాయని. సో ఈ లోపల తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో 271 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు 12 నిమిషాలు లేట్గా ఖమ్మం స్టేషన్కి అయితే వచ్చామండి. సో మన దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు. మనకి హాల్ట్ వచ్చేసి 1 మినిట్ అనమాట. సో మనోడైతే ఇప్పుడు దాకా మీరు చేసిన విధ్వంసం మీరు చూసే ఉంటారు. 271 కిలోమీటర్లు దగ్గర 4 గంటల 10 నిమిషాల్లో కవర్ చేసుకొచ్చాడండి ఖమ్మంకి. అసలు రన్ను మాత్రం అయ్యి బాబోయ్ పీక్ రన్ అండి. అసలు వరంగల్ వరకే మాకు చుక్కలు చూపించాడు అనమాట. ఆ రన్నుతో అసలు ఇరగేసేసాడు రన్ అయితే. అలాంటిది వరంగల్ దాటికి ఇంకా దెయ్యం పట్టేసినట్టే. అసలు ఏం కుట్టాడండి. అసలు వరంగల్ దాటిన తర్వాత మాత్రం నాకైతే మెంటల్ వచ్చేసింది. ఆ కే సముద్రం స్కిప్ ప్లస్ ఓవర్టేక్ ఉంది కదా, అక్కడైతే నేను ఫిదా అయిపోయాను మొత్తం. యాక్చువల్గా వరంగల్ ముందు ఫిదా అయిపోయి కే సముద్రం ఆ స్కిప్ ఓవర్టేక్ చూసేసి నా శవం అక్కడే పడిపోయింది అనమాట. అయ్యి బాబోయ్ పీక్ రన్నింగ్ అండి. అసలు 130లో అడలా కొడుతుంటే నాకు లోపల నుంచి గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ అరవలేకపోయాను. తోపు రన్ అనమాట, తోపు రన్. మనకైతే 1 మినిట్ హాల్ట్ అయిపోయింది. కార్ అది వేసేసారు. ఆ పక్కకి సంగమిత్ర వస్తున్నాడు, అది రికార్డ్ చేసుకుందాం. ఫస్ట్ డేనే ఈ రేంజ్లో కొట్టాడంటే అబ్బా బాబా ఇంకా నుంచి ప్రతిరోజు ఏ రకమైన పూనకాలు తెప్పిస్తాడో మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. అసలు రన్ మాత్రం మామూలుగా లేదు. మీరు ఆల్రెడీ చూశారు, నేను చెప్పడానికి ఏమీ లేదు బండి విషయంలో. సో రన్ అయితే నెక్స్ట్ లెవెల్, అబ్సల్యూట్ కార్నేజ్ అంతే. మనం ఇప్పుడు ఖమ్మం డిపార్ట్ అయిపోయాక నెక్స్ట్ వెళ్ళి ఆగేది రాయనపాడులో. సో రాయనపాడు వచ్చేసి దగ్గర ఒక 93 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. సో అక్కడ వరకు కూడా నాన్ స్టాప్ రన్, ఒక 2-3 జింగిల్ ఉన్నాయి, అవి రికార్డ్ చేసి రాయనపాడులో కొంచెం అయితే రెస్ట్ తీసుకుందాం. సో మన ముందు మహబూబ్నగర్ విశాఖపట్నం కూడా వెళ్తున్నాడు. సో వాడిని ఏమాత్రం ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ అయితే లేదు. బేసిక్గా వాడే మనకన్నా ముందే అరైవల్ ఇక్కడ రాయనపాడులో. సో వాడే ముందు వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, బట్ చూద్దాం ఏమైనా ఓవర్టేక్ జరుగుతాడేమో. మనమైతే ఇప్పుడు రాయనపాడికి చాలా దగ్గరలో ఉన్నామండి. సో మనకైతే ఇప్పుడు క్రాసింగ్ వచ్చేసి సింహపురి అయితే రాబోతుంది. సో వాడి క్రాసింగ్ అయితే రికార్డ్ చేసుకున్నాం.
సింహపురి వెళ్ళిపోయిందని సింహపురి వెనకాలే పద్మావతి వస్తుంది. పద్మావతి వెనకాల గోదావరి అనమాట. సో వరుసపెట్టి ఉన్నాయి బండ్లు అయితే. సో దాని వెనకాల మళ్ళీ చెన్నై జైపూర్ బండి ఒకటి ఉంది. సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది విజయవాడలో. మనమైతే రాయనపాటి నుంచి బైపాస్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. విజయవాడకి అయితే బండి మనకు తెలదు. ఆల్మోస్ట్ 40 నిమిషాలు అవుటర్లో హింస పెట్టించుకుని మనమైతే ఇప్పుడు 35 నిమిషాలు లేట్గా రాయనపట్టు స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ లైన్ ప్లాట్ఫామ్. మనకి వచ్చేసి ఇక్కడ స్టాప్ 5 మినిట్స్ అయితే ఉండబోతుంది. ఈ రాయనపట్టు అనేది మనకి విజయవాడకి అవుటర్లో ఉండే స్టేషన్ అనమాట. విజయవాడకి సపోర్టింగ్ స్టేషన్. సో మన బండి అయితే విజయవాడకి వెళ్ళదు. సో ఇక్కడ నుంచి బైపాస్ లైన్ తీసుకుని దాని నిర్దిష్ట రూట్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒకటే కాదు, కొన్ని ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఇలాగ రాయనపాడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. విజయవాడ బైపాస్ చేసుకుని స్కిప్ చేసుకుని. సో అందుట్లో ఈ బండి ఒకటి. సో మన బండి 40 మినిట్స్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ కొండపల్లి అదర్ కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మన ముందు మహబూబ్నగర్ విశాఖపట్నం బండి కూడా వెళ్తుంది. సో వాడు ఆగాడు, వాడక మనం ఆగాము. సో అలా లేట్ అనేది యాడ్ అవుతుంటూ వచ్చింది. అండ్ అలాగే మన బండికి వచ్చేసి రాయనపాడులో క్రూజింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో లోకో పైలట్స్ అనే ట్రైన్ మీద చేంజ్ అవుతారు ఇక్కడ. అండ్ అలాగే మన బండి తిరిగే రూటు, ఫ్రీక్వెన్సీ, టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మన బండి వచ్చేసి ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ రూట్ గురించి మాట్లాడుకుంటే మన బండి లింగంపల్లి బయలుదేరి సికింద్రాబాద్, వరంగల్, ఈ రాయనపాటి నుంచి టువర్డ్స్ గుడివాడ అయితే వెళ్తుంది అనమాట బ్రాంచ్ లైన్లోకి. సో గుడివాడ, భీమవరం, తణుకు నుంచి మళ్ళీ రాజమండ్రి లైన్లోకి వచ్చి సామలకోట నుంచి కాకినాడకి అయితే వెళ్తుంది. ఇంకా అలాగే టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే సో మన బండి వచ్చేసి లింగంపల్లిలో ఈవినింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:03 ఆ టైంకి అయితే కాకినాడ టౌన్కి అయితే చేరుకుంటుంది అనమాట. సో మనమైతే టోటల్లో 11 hours 3 minutes అయితే టైం తీసుకుంటున్నాం. ఈ 11 hours 3 minutes మనం కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 603 kilometers అనమాట. అలాగే స్టాప్స్ చూసుకుంటే 12 హాల్ట్లు అయితే ఉన్నాయి. బేసిక్గా నిన్నటి వరకు ట్రైవెక్లీ ఎక్స్ప్రెస్గా తిరిగేంత వరకు మన బండికి అయితే సో సామలకోటలో హాల్ట్ అయితే లేదు. ఎప్పుడైతే డైలీ బండి అయితే చేశారో సో మనకైతే సామలకోటలో స్టాప్ అయితే ఇవ్వడం జరిగింది. మన బండికి అయితే స్టార్టర్ అయితే ఇచ్చేసాడండి. సో మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను నేను. సో మన బండి అయితే రాయనపాటి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇలాగే వచ్చి మనం గుడివాడలో ఆగుతాం. మనమైతే ఇప్పుడు నియర్లీ 35 minutes లేట్గా ఆక్వి స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 1 minute ఉంటుంది అనమాట. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాం. యాక్చువల్గా రాయనపాటి దాటిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను అన్నమాట. సో మనమైతే రాయనపాటి దాటిన తర్వాత గుడివాడ అండ్ కైక్లూరు స్టాప్స్ అనేది స్కిప్ చేసాము. సో ఇప్పుడైతే ఆకివీడి అయితే వచ్చింది. సో బండిలో ఆక్యుపెంట్ చేస్తే ఇంకా ఫుల్గా ఉందన్నమాట. ఆర్ఐసీ అయితే ఎవరికి క్లియర్ అవ్వలేదు. సో ఇంకా అందరికీ ఆర్ఐసీలు అలాగే ఉన్నాయి. సో కొంతమంది జనరల్ క్రౌడ్ కూడా ఉన్నారు బండిలో. సో వాళ్ళు అలా తిరుగుతున్నారు. సో బండి అయితే ఫుల్ నడుస్తుంది అనమాట. సో వాళ్ళు డైలీ రన్ అయినా కూడా మన టికెట్స్ ఓపెన్ అయ్యి వారం కూడా అవ్వలేదు. సో ఈ లోపల బండి మొత్తం ఫుల్ అయిపోయి ఆర్ఐసీలు అలాగే ఉండి నడుస్తుంది. అంటే హ్యూజ్ డిమాండ్తో నడుస్తుంది. అలాగే రన్ కూడా చాలా బాగుంది. రాయనపాడి తర్వాత రాయనపాడి ముందు మీరు చూశారు. మన బండి అయితే సేమ్ 35 నిమిషాలు లేట్గా అయితే భీమవరం టౌన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ హాల్ట్ 1 minute ఉంటుంది అనమాట. సో మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకుంటారు. ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఎప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తాం టువర్డ్స్ కాకినాడ వెళ్ళే సైడ్ అయితే. సో ఇక్కడ తర్వాత మనం ఇలాగైతే తణుకులో అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ రష్ అనేది ఎలా ఉందో. సో బండిలో చాలామంది డీబోర్డ్ అయ్యారు. ఈ బండే కాదు, మనకు బ్రాంచ్ లైన్లో ఏ బండి వేసినా సరే సో ఇదే రేంజ్లో అయితే భీమవరంలో బోటింగ్ అండ్ డీబోర్డింగ్ జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మా బ్రాంచ్ లైన్లో వేసిన ఫుల్ ప్లెజర్ సూపర్ ఫాస్ట్లో తిరిగిన ఫస్ట్ బండి అయితే ఇదండి. బేసిక్గా మా ఈ బ్రాంచ్ లైన్లో వయా తణుకు తిరిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఏవైనా ఉన్నాయంటే ఇది ఒక్కటేనమాట ఇప్పటివరకు. సో బేసిక్గా స్టార్టింగ్లో విశాఖపట్నం ఎల్టీడీ బండి కదా సూపర్ ఫాస్ట్గా తిరిగేది. సో దాని తర్వాత అయితే ఎక్స్ప్రెస్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ రూట్లో 2 తిరుగుతున్నాయి. ఒకటి వచ్చేసి నర్సాపూర్ నాగర్సూల్ సూపర్ ఫాస్ట్, ఇంకోటి వచ్చేసి ఇదనమాట.
మీరు చూడొచ్చు భీమవరంలో ఎంతమంది డిబోర్డ్ అయ్యారు. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది అనమాట. సో 3 అవుతుంది అన్న అనేది కూడా లేకుండా సరే సో మా భీమవరం వాళ్ళు, మా బ్రాంచ్ అయిన వాళ్ళు ఈ బండిలో ఎంతమంది ఈ బండిని చూస్ చేసుకున్నారు. సో అది మేము ఏ బండికైనా సరే ఇచ్చే గౌరవం లాంటిది అనమాట. సో ఏ బండి అయినా సరే మేము ఖాళీగా వెళ్ళలేము బండి. సో ఫుల్ ప్లెజర్గా బుక్ చేసుకుంటాం. మాకు ఎన్ని ట్రైన్లు వేసినా కొరతే. బండి అయితే ఇప్పుడు ఆరవెల్లి క్రాస్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి మా సొంత ఊరు మంచిలు రాబోతుంది అనమాట. సో బండి మా ఊర్లో ఎలా కొడతారని చూద్దాం. ఇప్పుడైతే ఆరవెల్లిలో మనల్ని లూప్ స్కిప్ అయితే కొట్టించాడు. సో బండి అయితే బాగానే యాక్సిలరేట్ అవుతుంది. మనకు తన కొరకు స్టాప్ లేదు కాబట్టి బాగానే కొట్టచ్చు. అత్తిల్లో ఏ ఫ్రైటు మెయిన్ లైన్ మీద లేకపోతే. మా ఊర్లో ఒక బండి ఈ రేంజ్లో నేను ఏదో చూడటం ఫస్ట్ టైం అండి. ఈ రేస్గా ఇదివరకు బండి చూసాను కానీ ఆ ట్రైన్లో జర్నీ చేసి ఎప్పుడు చూడలేదు అనమాట. ఇంత బాగా కొట్టడం. సో పీక్ సాటిస్ఫాక్షన్ నాకైతే. అటు డైలీ అయిన తర్వాత ఫస్ట్ అన్న కదా ఈ రంగంలోనే మామూలు కొట్టట్లేదు బండిని మాత్రం. పీక్ సాటిస్ఫాక్షన్ నాకైతే. ఆ వరంగల్ సెక్షన్ ఏది ఉందో అలాగే విజయవాడ సెక్షన్ ఏది ఉందో 2 సెక్షన్లలో ఫుల్ బిల్స్ తెప్పించాడు. నాకైతే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. సో నాకైతే ఫుల్ పైసా వసూలు. వరంగల్ లోపే అయితే వరంగల్ తర్వాత నుంచి దొరికినాయండి నాకు బోనస్లు అనమాట. ఇక్కడ వరంగల్ తర్వాత అయితే నాకు చిక్కిపోయింది అనమాట. ఎక్స్ట్రా ఫ్రీ బిర్యానీ ఇచ్చినట్టు. అమ్మో ఓవర్టేక్ ఇప్పుడు తిరిగిపోయినాయండి అసలు. ఇంకా ఈ బ్రాంచ్లోనే మీకు తెలిసిందే 110 రెస్ట్రిక్షన్ ఉంటుంది, లిమిట్ స్పీడ్. సో మనోడు 110లోనే కొడుతున్నాడు. సో దానికి మనం కంప్లైంట్ చేయలేము. అన్న మాత్రం చాలా బాగుందండి. అన్న విషయం అయితే 0 కంప్లైంట్స్ నాకైతే. బండి అయితే ఇప్పుడే తణుకులోకి ఎంటర్ అవుతుందండి. ఈ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే విశాఖపట్నం నుంచి ఎల్టీటీ వెళ్ళే బండి అయితే ఉంది. సో వీడి జింగ్ ఏమైనా దొరుకుద్ది అనుకున్నాను తణుకు కంటే ముందు, కానీ ఇంకా తణుకులో ఉన్నాడు. మన బండి అయితే ఇప్పుడు నియర్లీ 40 మినిట్స్ లేట్గా తణుకు స్టేషన్కి అయితే వచ్చిందండి. మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చామన్నమాట. మనకి స్టాప్ వచ్చి 1 మినిటే ఉంటుంది. అండ్ ఇంకా తణుకు గురించి చెప్పాలనుకుంటే మీ అందరికీ తెలిసింది, ఎప్పుడు ఒక ట్రావెల్ చేయాలి సిటీకి వెళ్ళాలని సరే తణుకు వచ్చే ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో తణుకు ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అలాగే ఈ కోకనాడ కూడా నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇదివరకు ఎస్డబ్ల్యూఆర్లో ఉన్నప్పుడు నాకు శేషాద్రి ఎలా బాండింగ్ ఉండేది, ఇప్పుడు అది కోకనాడతో ఆ బాండింగ్ ఏర్పడబోతుంది. ఎందుకంటే మాకు ఈ రూట్లో తిరిగేవి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ నైట్ టైం తిరిగేవి రెండేమన్నమాట. ఒకటి వచ్చేసి విశాఖ, ఇంకోటి వచ్చేసి ఈ కోకనాడ అనమాట. సో విశాఖలో ఎలాగ మనం ట్రావెల్ చేయాలి, ఎందుకంటే భువనేశ్వర్ నుంచి వస్తుంది, అంత నీట్గా ఉండదు. సో అదొకటి ఉంది. సో ఇంకా కోకనాడ అనుకుంటే మన ట్రైన్ కాబట్టి సో అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దీంతో అయితే మనకి ఒక బాండింగ్ ఏర్పడబోతుంది. సో మనకైతే డిపార్చర్ వేసేసాడు ఆల్రెడీ. 1 మినిట్ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి బండి ఎక్కేద్దాం. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది రాజమండ్రిలో అనమాట. సో మనకి ఇది నడదోలు అయితే స్టాప్ లేదు. సో మన ముందు అయితే శేషబాబు వెళ్తున్నాడు. మీలోపు ఈ పక్కన ఉన్న ఎల్టీటీ అయితే అయిపోయింది అనమాట, ముంబై ఎల్టీటీ. మీరు చూసుకుంటే ఇక్కడ తణుకులో కూడా డీబోర్డింగ్స్ బాగా జరిగినాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను మా బ్రాంచ్ లైన్లో ఏ ట్రైన్స్ అలా ట్రీట్ చేస్తారనేది. సో ఇదేనమాట దాని రిజల్ట్. సో బండికైతే ఆక్యుపెన్సీ బాగుంది మా బ్రాంచ్ లైన్ దిగిపోయే వాళ్ళు. సో నాకు తెలిసి ఒక 30 to 40% అయితే ఈ భీమవరం తణుకులోనే డీబోర్డ్ అయ్యారనమాట. సో నెక్స్ట్ ఇంకా ఒక మిగిలిన 30 to 40%, 50% అయితే మ్యాక్సిమం రాజమండ్రిలో డీబోర్డ్ అయిపోతారు. సో మ్యాక్సిమం టికెట్స్ రాజమండ్రికి అయితే అవుతాయి ఈ బండికే కాదు, ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళే బండికి అయితే రాజమండ్రిలో బీభత్సమైన డిమాండ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని ట్రైన్లు అయినాయండి రాజమండ్రి నుంచి ఏమన్నా రాజమండ్రికి మీరు కోట పెడితే కోట మాత్రం 100% ఫిల్ అయిపోతుంది. సో రాజమండ్రి నుంచి ఎంతమంది బోట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట.
మన ముందు వెళ్ళిపోయిన చేసిపో మన కోసం అయితే ఇక్కడ కొవ్వూరులో లూప్ అయ్యి ఉన్నాడండి. మనమైతే చేసిపోయి ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. సో 544 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ట్రైన్ యొక్క మాజీ పెనాల్టిమెంట్ హాల్ట్ మరియు నేటి నుంచి సెకండ్ లాస్ట్ స్టాప్గా పరిగణించబడే రాజమండ్రికి అయితే చేరుకున్నామండి. మనమైతే ఇక్కడికి నియర్లీ ఒక 15 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద తీసుకున్నాడు. అండ్ మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ అయితే ఉంటుంది అనమాట. మీ రాజమండ్రిలో చూసుకుంటే డీ బోర్డింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను. సో మీరు చూడొచ్చు జనాలు అయితే ఇప్పుడే బండిలోంచి దిగుతున్నారు. అండ్ అలాగే మనకైతే ఇంకా ఒక 60 కిలోమీటర్లో ట్రావెలింగ్ అయితే బాకీ ఉందండి. సో మన ఇంకా ఒక హాల్ట్ అయితే ఉంది సామర్లకోటలో. బేసిక్గా మన బండికి ఇదివరకు సామర్లకోటలో హాల్టే తెలియదు. సో ఈరోజు అనమాట ఫస్ట్ హాల్ట్ మనకి అఫీషియల్గా. సో మన బండి అయితే ఫస్ట్ టైం సామర్లకోటలో ఆగిపోతుంది అఫీషియల్గా ఈరోజు. బండి అయితే ఆల్రెడీ 130 పట్టేస్తున్నాడండి రాజమండ్రి దాటిన తర్వాత. సో బిభత్సమైన స్పీడ్లో కొడుతున్నాడు. మనకైతే ఇప్పుడు ద్వారపూడి అనపర్తి 2 ప్లాట్ఫామ్స్ ఇప్పుడు రాకపోతున్నాయి. సో 2 అబ్సల్యూట్ కార్నర్స్ ఉంటాయి. సో అవైతే రికార్డ్ చేసుకుందాం. బండి అయితే ఇప్పుడు నియర్లీ 25 నిమిషాలు లేట్గా సామర్లకోట అయితే వచ్చిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. ఎందుకంటే మనం కాకినాడ వైపు వెళ్ళాలి కదా. సో కాకినాడ వైపు వెళ్ళి ఏ బండి అయినా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకుని డైవర్షన్ తీసుకుంటాడు అనమాట. సో మనకైతే ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది అనమాట. సో మనకైతే స్టార్టర్ అయితే ఇంకా వేయలేదు. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ కాకినాడ టౌన్లో ఉంటుంది. సో మన బండి వచ్చేసి సామర్లకోటలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అయితే ఆగింది అనమాట అఫీషియల్ హాల్ట్ కింద. మనకి ఇదివరకు సామర్లకోట హాల్ట్ అయితే లేదు. సో మనం వచ్చేసి సామర్లకోట నుంచి కూడా డిపార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ సామర్లకోటలో వచ్చేసి రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ప్లాట్ఫామ్ మీద. సో అందుకని ప్లాట్ఫామ్ మీద దిగి అన్నీ చూపించలేదు. సో మనమైతే ఇక్కడ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ కాకినాడ రూట్లోకి అయితే వెళ్తాం. సో ఇప్పుడైతే బండి చెన్నై హౌరా మెయిన్ లైన్లో ఉంది. సో మెయిన్ లైన్ నుంచి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ కాకినాడ రూట్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఈలోపు బండి యొక్క కోచ్ కంపోజిషన్ చూసుకుంటే బండికి వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుందండి. 3 2 టైర్ ఏసీ కోచ్లు, 4 3 టైర్ ఏసీ, అండ్ అలాగే 3 3 టైర్ ఎకానమీ, 5 స్లీపరు, 4 జనరల్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక యూజ్ దగ్గర టోటల్ 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంటుంది బండికి. సో మనల్ని అయితే
ఆబ్వియస్లీ పీ7 లీడ్ చేస్తుంది. అది వచ్చేసి రెగ్యులర్ లింక్ అనమాట మన బండికి. ఇంకా అలాగే టికెట్ ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్లీపర్ క్లాస్లో ఎంట్రీ ట్రావెల్ చేయాలంటే 400 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. అలాగే 3 టైర్ ఎకానమీలో వచ్చేసి 935 రూపాయలు, థర్డ్ ఏసీలో వచ్చేసి 1035 అయితే పడుతుంది అనమాట. ఇంకా సెకండ్ ఏసీలో వచ్చేసి 1450, ఇంకా ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే నియర్లీ 2350 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మనకి. ఇంకా జనరల్ టికెట్ చూసుకుంటే 250 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు బండి అయితే ఇప్పుడు డైవర్షన్ తీసుకుంది అనమాట కాకినాడ లైన్లోకి. సో ఇలా స్ట్రైట్గా తిప్పుతున్న లైన్స్ వచ్చేసి టువర్డ్స్ విశాఖపట్నం హౌరేల లైన్స్. మనం ఇలాగా వైఎస్ సర్పవరం మీదుగా కాకినాడ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఫైనల్లీ సోర్స్ నుంచి 607 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ట్రైన్ యొక్క డెస్టినేషన్ అయిన కాకినాడ టౌన్కి అయితే చేరుకున్నామండి. సో మనోడు ఇక్కడికి వచ్చేసి 20 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చాడు. సో ఫస్ట్ డైలీ రన్ కాబట్టి చాలా స్పెషల్ అనమాట ఈ రన్. సో 20 నిమిషాలు బిఫోర్ టైం రావడం అనేది చాలా బాగా అనిపించింది. సో బండి రన్ గురించి అయితే మాట్లాడుకుందాం. కొంచెం వెనక్కి వెళ్ళి నేను ట్రైన్ బోర్డు అయితే ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో తీసుకొని వచ్చేసి ట్రైన్ రన్ మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మీరు చూసుకోవచ్చు బండి అయితే కాకినాడ టౌన్ నుంచి వెళ్ళిపోతుందని. బేసిక్గా మన కాకినాడ టౌన్ డెస్టినేషన్ అయినా సరే మన బండి యొక్క కోచ్ మెయిన్స్ అంతా కాకినాడ పోర్ట్లో జరుగుతుంది అనమాట. సో ఏ బండి అయినా సరే కాకినాడ టౌన్కి వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత సో లగేజ్ డ్రాప్ చేసుకున్న తర్వాత బండి అయితే కాకినాడ పోర్ట్కి వచ్చి తీసుకెళ్ళిపోతారు మెయింటెనెన్స్ కోసం. సో అందుకని బండి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే బండి యొక్క విశేషాలు అయితే మాట్లాడుకుందామండి. సో మన బండి యొక్క ఫస్ట్ డే యాజ్ డైలీ ట్రైన్ అయితే చాలా బాగా జరిగింది. సో ఐ లిటరల్లీ లవ్డ్ ఇట్ అనమాట. సో రన్ విషయంలో కానీ, టికెట్స్ విషయంలో కానీ, నీట్నెస్ విషయంలో కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ ఎందుట్లోనూ మనోడు తీసుకోవాలన్నమాట. మనోడు 70% పర్ఫార్మెన్స్. సో మనోడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, సో స్టార్టింగ్ ఇచ్చిన మనకి ఆన్ టైం డిపార్చరు, ఆ తర్వాత దొరికిన క్లియరెన్స్, కొట్టిన ఓవర్టేక్లు అన్నింటిని కంబైన్ చేసి చూసుకుంటే మనోడు 70% పర్ఫార్మెన్స్ అనమాట బండి అయితే ఈరోజు. సో నేనైతే ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డే కాబట్టి. సో కొంచెం ఆపరేషనల్ చేంజెస్ అవి ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా తిరగడం. ఇదివరకు స్లాట్లు ఎప్పుడు తిరగలేదు ఈరోజు. సో ఆ చేంజెస్ వల్ల ఏమన్నా బండి లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అటువంటిది ఏమీ లేదు. సో పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేసినట్టయితే అనిపించింది నాకైతే. సో బ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన బండికి కోకనాడ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందనేది మాట్లాడుకుందామండి. బేసిక్గా బ్రిటిష్ ఏరాలో ఈ కాకినాడ వచ్చేసి కోకనాడ అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఆ పేరునైతే మన బండికి అయితే పెట్టడం జరిగింది. మన బండిని ఒక డైలీ ట్రైన్ చేయడం ఈజ్ ఒక సూపర్ డెసిషన్ అని చెప్పొచ్చు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ద్వారా. సో ఆ స్పెషల్ అన్ని పీకి పాడేసి మనల్ని అయితే డైలీ ట్రైన్లు అయితే చేశారు. సో చాలా మంచి డెసిషన్ ఇది, చాలా మంచి కనెక్టివిటీ అయితే పెరుగుతుంది. సో ఇప్పటివరకు గుడివాడ తణుకు సెక్షన్లో డైలీ రన్నింగ్ సూపర్ ఫాస్ట్ అయితే లేదు. సో ఇది వచ్చేసి మన డైలీ రన్నింగ్ సూపర్ ఫాస్ట్గా నడవబోతుంది ఇప్పటి నుంచి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇది కాకినాడ ప్రజలకే కానీ, రాజమండ్రి ప్రజలకు కానీ, ఇంకెవరికైనా సరే, ముఖ్యంగా మా బ్రాంచ్లోని ప్రజలకైతే విపచ్చమైన కనెక్టివిటీని ప్రొవైడ్ చేయబోతుంది ప్రతిరోజు హైదరాబాద్కి. సో మాకైతే విశాఖ ఉంటుంది, కానీ విశాఖ సో అంత నీట్గా ఉన్న ట్రైన్ కాదు. సో కాకినాడ అయితే మన కాకినాడ నుంచి బయలుదేరుతుంది, చాలా నీట్గా ఉంటుంది కాబట్టి. సో మా బ్రాంచ్లోని ప్రజలు కొంచెం హ్యాపీ అండ్ సెక్యూర్గా కూడా ఫీల్ అవుతారు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే. సో ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్తాను. సో ఫైనల్లీ ఇదండి విషయం. అయితే నేనైతే బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మీకైతే ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో రాయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాకినాడ టౌన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.